మొట్టమొదటిగా ఈ వీడియో చూస్తున్న మీ అందరికీ ప్రభు పేరట షలోం. మనం మళ్ళీ మళ్ళీ పాపం చేయడానికి ప్రధాన కారణాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. కాబట్టి ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి. ఒక అమ్మాయి అబ్బాయి దగ్గరికి లేదా ఒక అబ్బాయి అమ్మాయి దగ్గరికి వెళ్ళి నేను నిన్ను ప్రేమిస్తున్నాను అంటే అర్థం ఉంది, కానీ నేను నిన్ను కూడా ప్రేమిస్తున్నాను అంటే ఏమైనా అర్థం ఉందా? నిన్ను కూడా అంటే నీతో పాటు నేను ప్రేమించడానికి ఇంకొక వ్యక్తి కూడా ఉన్నారు అనే విధంగానే కదా ఆ మాట ఉంటుంది. నువ్వు కూడా అంటే ఏమని అర్థం చేసుకోవాలి? ఇటువంటి ప్రేమను ఎవరైనా యాక్సెప్ట్ చేయగలరా? ఆనాడు సర్పము హవ్వతో, ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలములనైనను మీరు తినకూడదని దేవుడు చెప్పానా అని అడిగింది. దానికి హవ్వ సమాధానం, తోట మధ్యనున్న చెట్టు ఫలములను తినుదినమునా మీరు నిశ్చయంగా చచ్చెదరు అని దేవుడు చెప్పాడని సర్పంతో చెప్పింది. ఇదంతా మనకు తెలిసిందే. చిన్నప్పుడు సండే స్కూల్ మొదలుకొని ఇప్పటి వరకు వింటూ వస్తున్నదే. ఆదికాండము 2వ అధ్యాయం 17వ వచనంలో చూసినట్లయితే, నీవు మంచి చెడ్డల తెలివినిచ్చు ఫలములను తినకూడదు అని దేవుడు ఆదాముకు స్పష్టమైన ఆజ్ఞ ఇచ్చాడు. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, సాతాను నేరుగా దేవుని మాటను తప్పు అనలేదు. చాలా తెలివిగా అప్పుడు ఈ మాట దేవుడు చెప్పాడు కదా, అయితే నేను చెప్పే మాట కూడా విను అని హవ్వతో మాట్లాడసాగాడు. ఆదికాండము 3వ అధ్యాయం 6వ వచనంలో చూసినట్లయితే, స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు అందమైనదియు వివేకమిచ్చు రమ్యమైనదియు నై ఉండుట చూసినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకు ఇచ్చెను, అతను కూడా తినెను అని వ్రాయబడింది. ఇక్కడ హవ్వ దేవుని ఆజ్ఞను పక్కన పెట్టి తన చూపుకు ఆశకు ప్రాధాన్యత ఇచ్చింది. ప్రాధాన్యత మారిన క్షణమే పాపం ప్రవేశించింది. ఎప్పుడైతే మన జీవితంలో దేవునికి, దేవుని మాటకు ఉండాల్సిన ప్రయారిటీ మారుతుందో అప్పుడే మనం పాపంలో పడిపోతాం. ఇక్కడ ఆదాము కూడా దేవుని ఆజ్ఞ కంటే హవ్వకు ప్రాధాన్యత ఇచ్చాడు. మొదట్లో చెప్పాను కదా, నేను నిన్ను కూడా ప్రేమిస్తున్నాను అన్నప్పుడు ప్రేమ ఎలా కలుషితమవుతుందో, దేవునితో పాటు లోకాశలకు నీ హృదయంలో చోటిచ్చినట్లయితే అది నీ ఆత్మీయ పతనానికి దారితీస్తుంది. అసలు దేవుడు మన నుండి ఏం కోరుకుంటున్నాడో తెలుసా? మనం ఆయనకు మొదటి ప్రాధాన్యతనివ్వాలని కోరుకుంటున్నాడు. ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయము 5వ వచనము, నీ పూర్ణ హృదయంతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ నీ పూర్ణ శక్తితోనూ నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. ఈ లోకంలో అన్నిటికంటే దేవుణ్ణే మనం ఎక్కువగా ప్రేమించాలని, మొదటి ప్రాధాన్యతను మన జీవితంలో ఆయనకే ఇవ్వాలని ఆయన ఆశిస్తున్నాడు. ఈరోజు నీవు మళ్ళీ మళ్ళీ పాపం చేయడానికి ప్రధాన కారణం నీవు ఆయనను ప్రేమించవలసినంతగా ప్రేమించడం లేదేమో. నీ జీవితంలో మొదటి ప్రాధాన్యతను ఆయనకి ఇవ్వటం లేదేమో. నీవు దేవుని కంటే ఎక్కువగా ఈ లోకంలో ఉన్న వాటినైనను పాపమునైనను ప్రేమిస్తున్నావేమో, లేదంటే ఆ పాపం పట్ల ఇంట్రెస్ట్ చూపిస్తున్నావేమో. ఒక్కసారి ఆలోచించు. దేవుడు దేనినైతే చేయొద్దు అని చెప్పాడో దాని విషయంలో ఎంతో కొంత మక్కువ హవ్వకుంది. కాబట్టే మంచి చెడ్డల తెలివినిచ్చు చెట్టు దగ్గర సర్పముకు కనిపించింది. అదే సాతానుకు అవకాశంగా మారింది. హవ్వ లోపల ఉన్న ఆ చిన్న మక్కువను సాతాను ఒక పెద్ద అవకాశంగా మార్చుకున్నాడు. ఆమెను దేవుని మాటకు వ్యతిరేకంగా ప్రేరేపించాడు. ఈరోజు నీవు కూడా దేవునికి ఇష్టం లేదని తెలిసినప్పటికీ ఆ పాపము మీద, ఆ వ్యసనము మీద 1% మక్కువ చూపించినా చాలు, సాతాను మళ్ళీ మళ్ళీ అదే విషయంలో నిన్ను పడగొట్టడానికి, తిరిగి నీతో ఆ పాపమును చేయించడానికి. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 14-15 వచనాలు, ప్రతివాడును తన స్వకీయమైన దురాశ చేత ఈడ్వబడి మరులు కొలపబడిన వాడై శోధింపబడును. దురాశ గర్భము ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణమును కనును అని వ్రాయబడి ఉంది కదా. మనలో చాలా మంది శోధన రాగానే సాతానును లేదా దేవుణ్ణి నిందిస్తూ ఉంటాం. కానీ యాకోబు ఏమంటున్నాడంటే, శోధన మనిషి సొంత దురాశ నుండే మొదలవుతుందంట. ఇక్కడ మరులు కొల్పబడుట అంటే జాలరి ఎరవేసి చేపలను ఆకర్షించినట్లు మన మనస్సులోని తప్పుడు కోరికలే మనల్ని దేవుని మార్గం నుండి పక్కకు లాగుతాయి. ఈ దురాశను మనం ఎప్పుడైతే మన మనస్సులోనికి అనుమతిస్తామో అది పాపంగా మారుతుంది. పాపం పెద్దదై చివరకు మరణానికి చేరుస్తుంది. ఇక్కడ మరణం అంటే కేవలం శారీరక మరణం మాత్రమే కాదు, దేవుని నుండి దూరం అవ్వడం. ఇది ఆధ్యాత్మిక మరణాన్ని సూచిస్తుంది మరియు నిత్య నరకానికి చేరుస్తుంది. ఆనాడు ఆదాము హవ్వలు చేసింది కూడా అదే. హవ్వకు మంచి చెడ్డల తెలివినిచ్చు ఫలముల మీద ఉన్న మక్కువ దురాశగా మారింది. దురాశ పాపం అనే క్రియగా మారింది. ఆ పాపమే వారిని దేవుని నుండి దూరం చేసింది.
ఈరోజు నీ మనస్సులో పాపం మీద ఉన్న మక్కువ నీవు ఆ పాపాన్ని చేసే విధంగా చేస్తుంది. ఆ తర్వాత అది నీకు ఒక వ్యసనంగా మారుతుంది. దేవునికి దూరమయ్యే విధంగా చేస్తుంది. ఆధ్యాత్మికంగా మరణిస్తావు. నిత్య నరకానికి చేరుకునేలా చేస్తుంది. ఆనాడు ఆదాము హవ్వ పాపం చేశారు. అయినను దేవుడు వారిని విడిచిపెట్టలేదు. ఆదికాండము 3వ అధ్యాయము 21వ వచనం. యెహోవా దేవుడు ఆదామునకును అతని భార్యకును చర్మపు చొక్కాయలను కుట్టించి వారికి తొడిగించెను. ఈ వచనము ఏం తెలియజేస్తుందంటే, వారు పాపం చేసినా దేవుడు ఇంకా వారికి తండ్రిగానే ఉన్నాడు. వారు ఇంకా ఆయనకు పిల్లలుగానే ఉన్నారు. ఇక్కడ పాపంలోనే ఉండమని దేవుడు వారిని వదిలేలేదు. మీరు నా మాట వినలేదు కదా, నా ఆజ్ఞను అతిక్రమించారు కదా అని ఆయన వారిని విడిచిపెట్టలేదు. మీరు తప్పిపోయినా, తప్పు చేసినా, సిగ్గుతో దేవుని దగ్గరకు రావడానికి భయపడినా, ఇన్ని తప్పులు పాపాలు చేసిన నీవు ఆయన దగ్గరకు వెళ్ళడానికి నీకు అర్హత లేదు అని సాతాను చెప్తున్నా, దేవుడు నిన్ను స్వీకరించడు అని నేను సాతాను బాధ పెడుతున్నా, భయపెడుతున్నా, ఒక్క సత్యాన్ని మీకు గుర్తు చేయాలనుకుంటున్నాను. యెహోవా దేవుడు ఆదామునకును హవ్వకును చర్మపు చొక్కాయలను కుట్టించి వారికి తొడిగించాడు కదా. మనం కొంచెం వెనక్కి వెళ్ళినట్లయితే దేవుడైన యెహోవా ఆదామును నీవెక్కడున్నావని పిలిచాడు. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, వారు ఆయన స్వరము వినినప్పుడు ఆయన ఎదుటికి ఎప్పటి వలె రాలేకపోయారు. వారు ఎందుకు రాలేకపోయారంటే, ఆ రోజు వారు చేసిన పాపము వారి ముఖమును దేవునికి చూపించకుండా దాక్కునే విధంగా చేసింది. ఆయన సన్నిధిలో కనిపించడానికి సిగ్గుపడ్డారు. వారు చేసిన పాపమే వారిని దేవునికి దూరం చేసింది. ఈరోజు మనం కూడా మనం చేసిన పాపాన్ని బట్టి లేదా మళ్ళీ మళ్ళీ చేస్తూ వస్తున్న పాపాలను బట్టి ఆయన సన్నిధికి దూరం అవ్వాల్సిన అవసరం లేదు. ఆదికాండము 3వ అధ్యాయము 21వ వచనం ద్వారా మనం గ్రహించవలసినది ఏంటంటే, ఆయన మనలను దూరం పెట్టలేదు. ఆయన మనకు ఇంకా సమీపంగానే ఉన్నాడు. మనం చేసిన పాపము ఒప్పుకొని విడిచిపెట్టిన ఎడల ఆయన మనకు రక్షణ వస్త్రం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. మునుపు మనం రక్షింపబడిన వారమే కదా అని నీలో సందేహం రావచ్చు. ఇక్కడ దావీదు అంటున్నాడు, నీ రక్షణ ఆనందంను నాకు మరలా పుట్టించుము అని. అనగా తాను బత్సబాతో పాపం చేసినప్పుడు తనలో ఉన్న రక్షణ ఆనందాన్ని కోల్పోయాడు. ఇక్కడ దావీదు రక్షణను కోల్పోలేదు, కానీ ఆ రక్షణలో ఉండే ఆనందాన్ని కోల్పోయాడు. దావీదు బత్సబాతో చేసిన పాపంను బట్టి పశ్చాత్తాపపడుతూ నీ రక్షణ ఆనందంను నాకు మరలా పుట్టించుము అని దేవుణ్ణి వేడుకున్నాడు. దావీదు ప్రార్థన విన్న దేవుడు దావీదును క్షమించాడు. నేడు పాపపు ఊబిలో ఉన్న నిన్ను కూడా దేవుడు లేవనెత్తి క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు, నీవు దేవుని పాదాలు పట్టుకున్నట్లయితే. మన టైటిల్ మళ్ళీ మళ్ళీ పాపం చేయడానికి ప్రధాన కారణాలు. మన జీవితంలో దేనికి ప్రాధాన్యత ఇస్తామో దాన్ని మళ్ళీ మళ్ళీ చేయడానికి ఇష్టపడతాం. ఒకవేళ మనం పాపానికి ప్రాధాన్యత ఇస్తే దానినే మళ్ళీ మళ్ళీ చేయడానికి ఇష్టపడతాం. అదే మన జీవితంలో దేవునికి ప్రాధాన్యత ఇచ్చినట్లయితే మనం ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి, పరిశుద్ధంగా జీవించడానికి, మన జీవితంను ఆయనకు అర్పించడానికి ఇష్టపడతాం. ఇప్పటికైనా నీ జీవితంలో దేవునికి మొదటి ప్రాధాన్యతనిస్తావా?